అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ పోవుదు అన్నాడు. అధికముగా దుర్మార్గపు పనులు చేయొద్దు, బుద్ధిహీనంగా తిరగొద్దు. బుద్ధిహీనంగా తిరగొద్దు అంటే ఏంటి అర్థం చెప్పండి? బైక్ కొనేటప్పుడు ఈ మధ్య షోరూమ్ వాడే హెల్మెట్ కూడా ఇస్తున్నాడు. కొంతమందికి ఎంత సోమరితనం అంటే, నేను చెప్తాను, ఒరిజినల్ సోమరులు లక్షల సంఖ్యలో ఉన్నారు. సోమరులు, ఒరిజినల్ సోమరులు. నేను తిడుతున్నానని ఏమనుకోవద్దు, నువ్వు పోకూడదని తిడుతున్నాను నేను. ఆనందంగా తిట్టించుకో, దేవునికి స్తోత్రం. కానీ మారు మనసు పొందు. ఒక పక్కన అంతున కింద పడి తలకాయలు పగిలి సస్తంటే చూస్తా కూడా హెల్మెట్ పెట్టుకోకుండా తిరుగుతున్నారండి బైకుల మీద. నిన్న మా అన్న ఒక ఆయనకి ఫోన్ చేసి మరీ చెప్పా. సోదరుని ఎక్కించుకొని పోతా ఉన్నాడు స్కూటీ మీద. స్కూటీ అన్నా కొంచెం నయం, బైకు డేంజర్ కదా. స్కూటీ అన్న ఒక రకంగా నయం, కంట్రోల్లో ఉండొచ్చు కొంతవేర. బైక్ ఉండదు, ఏదన్నా తేడా వచ్చిన గిర్రని తిప్పేసిద్ది. ఎన్ని ప్రాణాలు తెలియదు మీకు? అబద్ధాలు ఆడకుండా చెప్పండి, తెలియదు మీకు? తలకు తగిలితే పోతామని తెలీదు? తెలుసా తెలీదా? ఎంతమంది తెలుసు? చేతులు ఎత్తండి, పురుషులందరూ చేతులు ఎత్తండి, దించండి. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. ఈరోజు కోటానికి హెల్మెట్ పెట్టుకొని ఎంతమంది వచ్చారు? చేతులు ఎత్తండి. హెల్మెట్ పెట్టుకొని వచ్చిన వాళ్ళు దించండి. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. నేను హెల్మెట్ పెట్టుకోకుండా వచ్చాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. వీళ్ళని ఏ లెక్కలో చేరుద్దాం? ఏ లెక్కలో చేరుద్దాం? బుద్ధిహీనత కాదా అది? నేను చెప్పలా, ప్రసంగి చెప్పాడు. చూడు, ప్రతిదీ నేను నా మాట అనుకునేరాయో బైబిల్లోది. చూడు, నువ్వు లచ్చ పెట్టి బైక్ కొంటావు, 70,000 పెట్టి కొంటావు, ఒక 1,500 2,000 పెట్టి మంచి హెల్మెట్ కొనుక్కోలేవా? చదువు ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 17వ వచనం చూడు. అధికముగా దుర్మార్గ పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోవుదువు. అది ఆయన మీతో ఏమి చెప్పునో దేవునికి స్తోత్రం. చేతులు ఎత్తండి. హెల్మెట్ పెట్టుకోకుండా వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? మిమ్మల్ని ఏమన్నా తేడాబడి కింద పడితే ఏమన్నా ఉందా? నీదేం పోయింది? నువ్వు ఆనందంగా వెళ్తావు, నేను అల్లాడేది, దేవుని నామం దూషణ పాలయ్యేది. బుద్ధిహీనమైన పనులు చేయొద్దు, చిన్నదాని కాడ పాలు మాలొద్దు, లేకపోతే మర్యాదగా కొనుక్కో. లేదా అట్టే బైక్ మీద రాకుండా నడుచుకుంటారా, లేకపోతే ఆటో ఎక్కిరా. బైక్ మీద వస్తే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. నిన్న ఒకరిని చూశాను, స్కూటీ మీద వస్తున్నాడు కుర్రోడు. ఇక్కడ ఫోన్ పెట్టి ఇట్ట పెట్టాడు, హ్యాండ్స్ వదిలేసి అంటున్నాడు. మా కారుకి ఎదురొస్తున్నాడు. ఇట్ట పెట్టి ఇందులో చెవులో ఫోను, హ్యాండిల్ వదిలేసి, వాడిది ఏం పోయిందండి? జాతర అయ్యేది ఎవడికి? పొరపాటున వచ్చి తగిలాడు అనుకో, తలకి హెల్మెట్ లేదు, మళ్ళీ ఈ గోడ ఈ చెవు కానీ చిట్టబెట్టి ఎట్టబుడతారా మీరు అనిపించింది నాకు. దయచేసి మీకు దండం పెట్టి 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెబుతున్నా, దయచేసి హెల్మెట్ పెట్టుకోండి. ఆడవాళ్ళకు చెప్తున్నా, ఈ మధ్య పాప శుభ్రంగా అటోకాలు ఇటోకాలు వేసి కూర్చుంటున్నారు, గొడవే లేదు. ఏంది, కొంతమంది వెనకటి అనుభవాల్లో ఉన్నవాళ్ళు ఈ పక్కకి తిరిగే కూర్చుంటున్నారు. సరిగా అట్టనే కూర్చున్నావు అనుకో, ఏం సిగ్గుపడద్దు, ఆయన్ని గట్టిగా పట్టుకో. పట్టు ఎలా ఉండాలంటే, పడితే నువ్వు ఒక్కదానికి పడకూడదు. దేవునికి స్తోత్రం. పోతే సింగిల్ కాదు, ఆయన కూడా తీసుకొని పోవాలా, ఉంటే ఇద్దరు ఉండాలా.
అట్లాంటి పట్టు మొహమాటం లేదు అందులో. గట్టి పట్టు. నువ్వేమో నాజుగ్గా వయ్యారంగా ఆ సిలుకు చీర కట్టుకొని కూర్చుంటావు. ఆ పోయేవాడికి ఎదురేది అడ్డం వచ్చి షర్ట్ను బ్రేక్ ఎత్తాడు, వచ్చి బార్లు నువ్వు పడతావు. ఆయన బండి మీదే ఉంటాడు. డౌట్ లేదు, అటు పోయిన వాళ్ళు ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన మీతో చెప్పున్నది అది. ముందు నడిపేవాడు హెల్మెట్ పెట్టుకోవాలి, వెనక కూర్చునేవాళ్ళు మహాపట్టుబట్టి కూర్చోవాలి. అది పడితే ఇద్దరు, నడిపేవాడికి భయం పుట్టాలా ఇంతలా పట్టుబట్టింది ఏందని. ప్రతి విషయంలో దేవుడు మనతో మాట్లాడాడు. ఆయన చెప్పింది చేస్తే నీళ్లు ద్రాక్షరసమైనట్టు సామాన్యంగా ఉన్న మన బ్రతుకులు మాధుర్యంతో నిండిపోతాయి. ఏమండి? మాధుర్యంగా మారిపోతాయి. మాధుర్యమే అది 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 వాడబారని కిరీటమునకై నన్ను పిలిచేను, వాడబారని కిరీటమునకే నన్ను పిలిచేను. తేజోవాసులైన పరిశుద్ధులతో ఎప్పుడు చేరెదనో, ఎప్పుడు చేరెదనో. తేజోవాసులైన పరిశుద్ధులతో ఎప్పుడు చేరెదనో, ఎప్పుడు చేరెదనో. మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మహదాశ్చర్యమే, మహిమానందమే మహదాశ్చర్యమే. మాధుర్యమే నా ప్రభుతో జీవితం. చేస్తారా? ఆయన చెప్పింది చేస్తారా? జాగ్రత్త పడతారా? ఈసారి పెట్టుకొని వస్తారా? ఎంతమంది చేతులు ఎత్తండి. తప్పకుండా హెల్మెట్ పెట్టుకొని. ఇక్కడ నుంచి నీకు స్వరం వినబడిందంటే మర్యాదగా పెట్టుకో, లేకపోతే అంతే. దేవునికి స్తోత్రం. ఇక్కడ నుంచి వచ్చింది వార్నింగ్ అంటే అర్థం ఏంటో తెలుసా? పెట్టుకుంటా లేతలేదులే అన్నావా అయిద్ది పని అని. ఇక్కడ నుంచి రానంత వరకు నీకు డేంజర్ లేదు. ఇక్కడ నుంచి వార్నింగ్ రిలీజ్ అయిందంటే గుర్తుపెట్టుకొని మర్యాదగా నెత్తి మీద హెల్మెట్ పెట్టుకొని తిరుగు. పోయిన నెలలో ఇద్దరు ఒక చిన్నోడికైతే చిన్న ప్రాయం, హెల్మెట్ ఉన్నట్టయితే బతికేవాడు. 21 years. ఏముందిలే అనుకుంటూ వెళ్తారు, ప్రమాదంలో పడతారు. జాగ్రత్త పడాలి. అందరూ ప్రేమతో చెప్తున్నాను. స్త్రీలు, పురుషులు, ఆడవాళ్ళు అమ్మో స్కూటీల మీద మామూలు పోట్ల. వీళ్ళందరినీ నువ్వేడ చూస్తున్నావు అంటే, నేను ఎప్పుడు ఈ కూటం అయిపోయిన తర్వాత ఇక కారు అటు ఇటు తిరుగుతూ ఉంటాను కదా, వాళ్ళు వస్తున్న స్పీడ్కి నాకు దడబడుతుంది బండిలో. అందుకే అందరికీ ప్రేమతో చెప్తున్నాను, స్త్రీవైనా పురుషుడివైనా బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోవద్దు అన్నాడు. ఇట్లా చాలా విషయాలలో దేవుడు మనల్ని హెచ్చరిక చేశాడు. ఏమండి? నీ దేహమును చెరుపు దానిని నీ యొద్ద నుండి తొలగించుకొనుము అన్నాడు. చెడు వ్యసనాలకు బానిస కావద్దు, అక్రమమైన వాటికి బానిస కావద్దు. నువ్వు ప్రాణాలు కోల్పోతావు, నీ శరీరం పాడు చేసుకుంటావు, దాన్ని దూరం చేసుకోమని వాక్యంలో చెప్పాడు. సిగరెట్ తాగొద్దని ఏడుంది అంటాడు, బైబిల్ ఏడ రాసుంది అంటాడు. బైబిల్ కాదు, సిగరెట్ పెట్టి మీద రాసుంది, పెట్టి మీదే రాసుంది బాబు. ఇప్పుడైతే ఇంకా ఘోరంగా ఊపిరితిత్తులు ఏ టైపులో క్యాన్సర్ గురైతే కూడా రాసుంది, ఫోటో కూడా వేస్తుంది. దయచేసి ప్లీజ్, ఆయన మీతో చెప్పున్నది వద్దన్నవి మానేయాలి, చెయ్యమన్నవి
అట్లా ప్రతి విషయంలో మీరు వివేచన కలిగి అడుగులు వేయండి. మీరు ఆశీర్వాదకరంగా ఉండకపోతే అప్పుడు అడగండి.